విశాఖపట్నం వెంకోజీపాలెంలోని మెడికవర్ ఆసుపత్రికి చేరుకున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆసుపత్రి 4వ అంతస్తులో ఐసీయూలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులు ఒక్కొక్కరిని పరామర్శిస్తూ మాట్లాడి ధైర్యంగా ఉండాలని ఏమీ కాదని ధైర్యం చెప్పి ఓదార్చిన ముఖ్యమంత్రి ఫార్మా ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతున్న వారికి 25 లక్షల నుండి 50 లక్షల వరకు నష్టపరిహారం అందిస్తామని బంధువులలో ధైర్యం నింపే ప్రయత్నం చేస్తూ కార్మికుల యోగక్షేమాలను అడిగి తెలుసుకొని మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు సూచించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మృతుల కుటుంబాలను కేజీహెచ్ మార్చురీ వద్ద కలిసి కుటుంబాలకు ధైర్యం చెప్పి అందరికీ నష్టపరిహారం అందే విధంగా చూస్తానని ఘటన జరగడం చాలా బాధాకరమని మృతుల కుటుంబాలను ఓదార్చారు. బాగానే వచ్చారు నైట్ టైం కూడా గారు ఎస్పీ గారు